అధికార మదం తలకెక్కితే ఎట్లుంటుందో ఈ ముచ్చట చూస్తే ఎరుకైతదుల్లా. గుడికి దర్శనానికని పోయిన ఒక ఎమ్మెల్యే కూతురు తనను గర్భగుడిలోకి జల్దిన పంపించాలని అక్కడ డ్యూటీలను ఒక ఎస్ఐతో లొల్లికి దిగింది. అయితే గట్ల ముందటోళం కాదని ఆమె లోపలికి పంపిస్తే మిగతా భక్తులు లొల్లికి ఇట్లా చేస్తారని చెప్పింది ఎస్ఐ. ఒక 2 నిమిషాలు ఆగమని అడిగింది. ఇక ఎమ్మెల్యే బిడ్డ నన్ను జల్దిన పంపకుండా ఆగమంటావా అని ఎస్ఐ చెంప చెల్లు అనిపించింది. ఇక ఈ ముచ్చటకి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అయ్యింది. శ్రీరంగపట్నంలో ఉన్న ఆరతి ఉక్కడ గుళ్ళకి ముచ్చట జరిగింది. భీమామాస్య వేడుకల రోజు తమకు రూరల్ ఎమ్మెల్యే సురేష్ గౌడ బిడ్డ ఐశ్వర్య దర్శనానికి గుడి గిట్ల పోయింది. ఇక గప్పటికే క్యూ లైన్ లో చాలా మంది భక్తులు సుతంగా ఉన్నారు. ఇక నేను ఎమ్మెల్యే బిడ్డనని నన్ను గర్భగుడిలకు జల్దిన పంపించాలని అక్కడ ఉన్న పోలీసులతో లడాయి గిట్ల పెట్టుకుంది. అయితే గక్కడే డ్యూటీలో ఉన్న మాండ్య మహిళా ఠాణా ఎస్ఐ సవితా పాటిల్ గా ఎమ్మెల్యే బిడ్డ ఐశ్వర్యను సంజాయించడానికి తనలాడింది. గట్ల ముందుగా వచ్చిన వాళ్ళని కాదని మిమ్మల్ని పంపిస్తే మిగతా భక్తులు మరల పడతారని చెప్పుకొచ్చింది. ఒక 2 నిమిషాలు ఓపిక పట్టాలని అడిగింది. ఏ ఇంటికాడ అమ్మ నాయనలకు బగ్గా ఆస్తిపాస్తులు ఉన్నా లేక అధికారమో పదవో ఉన్నా గల పిల్లగాళ్ళు ఎట్లుంటారో మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అందరినీ కాదు కానీ కొంతమందికి అయితే కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. ఎవ్వరిని కానని సుతంగా కానరు. అవతలోళ్లకు మర్యాద ఇయ్యాలన్న సోయి సుతంగా ఉండి సావదు. ఇక గీడసుతంగా ఎమ్మెల్యే బిడ్డ ఐశ్వర్య ఎస్ఐ సవితా పాటిల్ మీదకు మరలబడ్డది. నన్ను గర్భగుడిలకు జల్దిన పంపియవా అని ఎస్ఐ చెంపబొంటి ఒక్కటి జరిసింది. ఈ ముచ్చటతోని అక్కడ ఉన్న వాళ్ళందరూ నోరెళ్ళ పెట్టిండ్రు. ఒక డ్యూటీలు ఉన్న ఎస్ఐని పట్టుకొని కొడితే ఎట్లుంటా చెప్పుండ్రి. ఇక ఎస్ఐ సవితా పాటిల్ కు సుతంగా శిరెత్తుకొచ్చింది. ఒక్క గడియ సుత ఆగకుండా ఎమ్మెల్యే బిడ్డ ఐశ్వర్య దౌడను వాయించింది. ఇక ఈ ముచ్చట ఏటో ఓయేటట్టు ఉన్నదానికి అక్కడ ఉన్న మిగతా పోలీసు వాళ్ళు భక్తులందరూ కలిసి జల్దిన ముందుకొచ్చి వాళ్ళిద్దరిని జరంతా నిమ్మలం చేయనీకి చూసిండ్రు. జరిగిన ముచ్చట మీద ఖైదనాలి ఠాణాల ఎస్ఐ సవితా పాటిల్ ఫిర్యాదు కాగితం గిట్లా రాసిచ్చిందంట. ఇక గిదే ముచ్చట మీద ఎమ్మెల్యే బిడ్డ ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు కాగితాన్ని అక్కడి పోలీసు వాళ్ళు తీసుకోలేదని కొంతమంది చెప్పుకొస్తున్నారు. మరి ఏదన్నా అంటే అన్నమంటారు కానీ పోయింది దేవుని దర్శనానికే కదా. 2 నిమిషాలు ఓపిక పడితే ఏమైతుండే చెప్పుండ్రి. దేవుని గుళ్ళ సుతంగా గింత తలపోకుంటే ఎట్లా చెప్పుండ్రి. గిసొంటి ముచ్చట్లన్నీ దేవుడు చూడడా, గిసొంటోళ్ళ ఫకర్ టైం వచ్చినప్పుడు వంచడా అని అనుకోవాలి మనమంతా.